స్వామి నమస్తే స్వామి. ఈ రోజు అమావాస్య అన్నారు. అమావాస్యకి ఈ రోజు స్పెషల్ ఏంటి స్వామి? ఈ నా పేరు రాళ్ళబండి ఆదినారాయణ శర్మ. మా దేవాలయం పవర్పేటలో వేంచేస్తున్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ప్రతి నెల స్వామివారికి అమావాస్య రోజున మూలవిరాటికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. ఉదయం 7:30 గంటలకు పంచామృతాలతో అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ప్రీతిగా వనమూలికలతో చేసిన తీర్థాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తాం. చక్కగా చాలా దూరం నుంచి కూడా ఈ తీర్థం కోసం భక్తులు వస్తూ ఉంటారు. ఇది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి నెల అమావాస్య రోజున ఉదయం స్వామివారికి అభిషేకం అనంతరం ఈ వనమూలిక తీర్థం ఇస్తాం. ఈ వనమూలికలు కూడా ముందు రోజు ఇవన్నీ తర్వాత వీటిని దంచి తర్వాత నానబెట్టి తర్వాత ఒక 8 గంటలు వీటిని మరిగించి ఆ తర్వాత రోజున స్వామివారికి నైవేద్యం చూపించి అభిషేకంలో కూడా ఇవి వాడి తర్వాత భక్తులకు తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే స్వామివారి దర్శనం చేసుకుని అమావాస్య రోజున ఈ అభిషేకం చేసుకున్నా లేదా ఈ తీర్థాన్ని స్వీకరించిన చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదే విధంగా ప్రతి నెల అమావాస్య రోజున చాలా మంది కూడా భక్తులు మన దేవాలయానికి రావడం జరుగుతుంది. చక్కగా మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ప్రతి నెల అమావాస్య రోజున స్వామివారికి వచ్చి మూలవిరాటికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని ఈ తీర్థాన్ని స్వీకరిస్తే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. స్వామి ఆదివారం యొక్క ప్రత్యేక పూజలు ఉన్నాయా? ఈ ఆదివారం ఒక స్పెషల్ ఏంటి స్వామి? ప్రతి నెల ఆదివారం రోజున స్వామివారికి అంటే ఉత్సవమూర్తికి సూర్య భగవానుడికి పంచామృతాలతో అభిషేకం ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం అది కూడా 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రతి ఆదివారం స్వామివారికి అభిషేకం తర్వాత హారతులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తీర్థ ప్రసాదం మంత్రపుష్పాలతో స్వామివారి ఆదివారం చక్కగా ఆదివారం స్వామివారి అభిషేకంలో పెట్టిన రక్షలు కూడా చేతికి కడతాం. ప్రతి ఆదివారం కూడా చాలా మంది వచ్చి స్వామివారి అభిషేకంలో పాలు పంచుకుని అదే విధంగా ఆ రక్షలు కూడా కట్టించుకుని వెళ్తారు. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. చక్కగా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే మన దేవాలయానికి వచ్చి చక్కగా ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ రక్ష కట్టించుకుంటే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. స్వామి ఇప్పటి వరకు ఇలా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళకి ఏం జరిగినాయా? అది కాకుండా ప్రత్యేక పూజలు ఏమన్నా జరిగినా ఉన్నాయి సార్? దీని ఇంకా ప్రత్యేకతలు చెప్తారా? అయితే చాలా మందికి కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మన దేవాలయానికి వచ్చి చక్కగా ఆరోగ్యం బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా చాలా మందికి కూడా స్వామివారి వల్ల అనుగ్రహం పొంది చక్కటి ఆరోగ్యం సిద్ధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చక్కగా చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుందండి. ప్రతి ఆదివారం కూడా చాలా మంది నాన్ వెజ్ తినకుండా ఉండలేమండి అనే వాళ్ళు కూడా మన దేవాలయానికి వచ్చినప్పటి నుంచి ఆదివారం పూట నాన్ వెజ్ మానేశారు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కూడా, చాలా మంది మానేసామండి, చక్కగా ఆరోగ్యం బాగుంటుందని. చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. మీరు కూడా రోజులు కానీ ఏమైనా ఉన్నాయా ఈ గుడికి? అంటే ప్రతి సోమవారం కూడా స్ఫటిక శివలింగం ఉంది. స్వామివారిని చూసా ఉంటారు. ఆ స్ఫటిక శివలింగాన్ని ప్రతి సోమవారం బయట పెడతాం. మీకు మీరే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి. అదే విధంగా ప్రతి కార్తీక మాసంలో వచ్చే ఆఖరి 3 రోజులు అంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. కార్తీక మాసంలో వచ్చే బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజున అంటే ధన్వంతరి స్వామి ఉత్సవాలు జరుగుతాయి మన దేవాలయంలో. 3 రోజులు చక్కగా స్వామివారికి మొదటి రోజు ధన్వంతరి వ్రతం, 2వ రోజు హోమం, 3వ రోజు అమావాస్య అభిషేకం జరుగుతాయండి కార్తీక మాసంలో. అదేవిధంగా రథసప్తమి మహోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. రథసప్తమి మహోత్సవాలు స్వామివారికి ప్రతి నెల మాఘమాసంలో రథసప్తమి మొదటి రోజు, 2వ రోజు, 3 రోజులు జరుగుతాయండి స్వామివారి. మొదటి రోజు స్వామివారికి అభిషేకం, అదేవిధంగా రాత్రి సూర్యనారాయణ మూర్తి కళ్యాణం జరుగుతుంది. ఉషా పద్మిని ఛాయ సమేత సవిత్రి సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం. అదేవిధంగా 2వ రోజు హోమం, 3వ రోజు రాత్రి పౌలింపు సేవ కార్యక్రమం ఉంటుంది స్వామివారికి. చక్కగా చాలా మంది కూడా ఆ రోజు రథసప్తమి రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మీరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇంకా ప్రత్యేకమైన రోజులు అంటే ఇవండి స్వామివారికి ప్రత్యేకంగా జరిగే రోజులు. అదేవిధంగా మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా స్వామివారికి ప్రత్యేకమైన అలంకారం ఉంటుంది. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అలంకారం చేస్తాం. ఇదిగో వెనకాతలో ఉన్న ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది స్వామివారి ఫోటోలు. ప్రతిదీ స్వామివారికి ఒక్కొక్క అలంకారం. లక్ష్మీ నరసింహస్వామి అలంకారం, అలాగే సూర్యనారాయణ మూర్తి, అదే రథసప్తమికి తర్వాత శ్రీకృష్ణుడి అలంకారం, తర్వాత వెంకటేశ్వర స్వామి, అదే విధంగా శ్రీరామచంద్రుడు, తర్వాత ఏమో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి అలంకారం కూడా చేస్తాం. తర్వాత లక్ష్మీనారాయణుడు చక్కగా ప్రత్యేకంగా ఉంటుంది. చక్కగా మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం. స్వామి వచ్చేటప్పుడు ఈ గుడి గురించి చూసిన పైన ఈ పేర్లే రాసున్న విగ్రహాల గురించి వాటి గురించి ఒకసారి మాకు చెప్తారా? అంటే ఏ దేవాలయంలో లేని ప్రత్యేకత ఏంటంటే మన దేవాలయంలో
ఇది 1953లో పెట్టారండి ఈ దేవాలయం. అయితే ఈ ప్రతి గోపురం పైన స్వామివారికి నవగ్రహాలు ఉంటాయండి. పైన సూర్యనారాయణ మూర్తి, దాని కింద ఆయన కింద నవగ్రహాలు, వాటి కింద రాసులు, వాటి కింద నక్షత్రాలు. అదే విధంగా ప్రతి మనిషి జన్మ అనేది ఈ కాలం ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలతో ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే మన విశ్వరూప మందిరం అన్నమాట, శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిరం. అయితే ఈ విశ్వం అంతా మనిషి జీవితం అనేది ఈ గ్రహాలతో, రాసులతో, నక్షత్రాలతో ముడిపడి ఉంటుందని. అదేవిధంగా ఈ స్వామివారి దేవాలయం కూడా పైన ఇన్ని నవగ్రహాలు, రాశులు, నక్షత్రాలతో ఇవి కట్టారండి. అయితే కాలపురుషుడు కూడా ఉంటాడు చుట్టూరా, ఏదో నమస్కారం చేస్తున్నట్టు ఉంటుందన్నమాట మన దేవాలయం గోపురం చుట్టూరా. చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి, మీరు కూడా చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది.